హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పచ్చి మామిడికాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం 2 మ్యాంగోస్ని ఇప్పుడే ఫ్రెష్గా చెట్లు కోసుకొని వచ్చాను. దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని దీన్ని రోట్లో వేసుకొని రోకలతో ఇలా బాగా దంచుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నప్పుడంతా ఇలానే తినేవాళ్ళం. మ్యాంగోస్ చాలా బాగుంటుంది ఈ పచ్చి మ్యాంగోస్ ఇలా తిన్నట్లయితే. ఈ విధంగా రోకలతో బాగా దంచేసుకొని లోపల ఉన్న ముట్టిని బయట తీసేసుకుందాము. ఈ విధంగా ఇదంతా కూడా పక్కకు తీసేసుకొని లోపల ఉన్న ముట్టిని బయట తీసేసి పక్కకు పెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా తీసేసుకొని ఇదంతా కూడా బాగా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మామిడికాయ తొక్కుని మనం ఉత్తదే తిన్నా బాగుంటుంది, లేదా పెరుగన్నంకి పక్కన సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాగే ఉత్తది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి మామిడికాయలతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా ఆల్రెడీ నలిగిపోయిందంతా పక్కకు తీసేసుకొని ఈ పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకుందాము. మరీ మెత్తగా దంచేయద్దండి, బాగోదు. చిన్న చిన్న ముక్కలుగా దంచుకుంటేనే బాగుంటుంది తినడానికి. మనము మిక్సీకి పట్టుకొని అలా చేసే కంటే ఇలా రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరు అసలు. ఈ విధంగా మొత్తం కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసి కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కచ్చాపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి లైట్గా రెడ్ చిల్లీ పౌడర్, అలాగే రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్, మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ని కూడా లైట్గా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా మొత్తం కూడా కలిపేసుకుందాము. మరీ మెత్తగా స్మూత్గా చేసేయద్దు, బాగోదు. ఈ విధంగా కచ్చాపచ్చాగా చేసుకొని అలాగే ఒక్కొక్క పీస్ తీసుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయకుండా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్క పీసే తీసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.